చాలా కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. సెల్ హెల్త్ అంటే ఏంటి అసలు? అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం. 70% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో. 2 నిమిషాలు నూడిల్స్ తినేస్తారా? ఇటువంటి గడ్డంతా తినేసి నాకు ఎందుకు వచ్చింది అంటే, సో డీటాక్స్ అంటే ఎట్లా చేస్తారు? వీటిని అడ్రస్ చేయడానికే, ఈ అవేర్నెస్ కల్పించడానికే సెల్ హెల్త్ ఉంది. మనం ఫుడ్స్లో తీసుకుంటేనే హెల్దీ, అసలు సప్లిమెంట్స్ లాగా కూడా దొరుకుతున్నాయి చాలా మంది. 120 రోజుల్లో డయాబెటీస్ అనేది లేకుండా చేయటం సెల్ హెల్త్ క్లినిక్ యొక్క స్ట్రెంగ్త్. ఒక్కసారి మా క్లినిక్ విజిట్ చేయమనండి, ఏమి కన్సల్టేషన్ తీసుకోం, అవేర్నెస్ ఇచ్చే పంపుతాం, ఫ్రీ కన్సల్టేషన్తో. ఫ్రీ ఎస్ కన్సల్టేషన్. ఎస్ Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ravi Kumar Garu, naturopathy and founder of Cell Health Clinics in Hyderabad and Dubai. Let's welcome him. How are you? I'm good, sir. Thank you. How are you, sir? Doing good, Mama. సో సార్, ఎవరన్నా హెల్త్ బాగాలేదు అంటే ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, జలుబు దగ్గు వస్తూ ఉంటుంది. బట్ ఇవన్నీ చెప్తా ఉంటారు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. అసలు మీది చాలా కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. సెల్ హెల్త్ అంటే ఏంటి అసలు? కొత్త కాన్సెప్ట్ కాదు, ట్రెడిషనల్గా అందరికీ తెలిసిన కాన్సెప్టే. దాని గురించి ఆలోచించరు. ఇప్పుడు మీ శరీరం 25 లక్షల కోట్ల సెల్స్తో నిర్మితమైంది. నాది ఇంకో 10 లక్షల కోట్లు ఎక్కువ సెల్స్ మగవాళ్ళకి. అన్ని సెల్సే, మీ కన్ను సెల్లే, ముక్కు సెల్లే, గోరు సెల్లే, మీ ప్రతి బాడీ ఆర్గన్, మీ ఎవ్రీథింగ్, ఆల్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ సెల్స్ ఓన్లీ. అండ్ అన్ని సెల్స్లో 90% సెల్స్ బ్రతికేది ఒక్క రోజు నుంచి 120 రోజులు మాత్రమే. కొత్త వస్తూనే ఉంటాయి, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. అన్ని సెల్స్కి ఒక పని అప్పచెప్పబడింది. డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆ పని చేసేటప్పుడు సరిగ్గా హెల్దీగా పనిచేస్తుంటే ఏ ఇబ్బంది రాదు. మీరు ఇందాక చెప్పినట్టు 10 రకాల జబ్బులు, 1000 రకాల జబ్బులు లేవు. ఉన్నది ఒకటే జబ్బు, సెల్ తప్పు చేయటం. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్ ఈజ్ రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఆ సెల్ ఎక్కడ సెల్ తప్పు చేస్తుంటే దానికి ఒక పేరు పెట్టేస్తారు. లివర్ సెల్స్లో తప్పు చేస్తుంటే లివర్ ఫ్యాటీ లివర్ అనో, లివర్ సిరోసిస్ అనో, ఫైబ్రోసిస్ అనో, లేకపోతే కిడ్నీ సెల్స్ సరిగ్గా పనిచేయకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనో, లేకపోతే క్రియాటిన్ పెరిగిపోయిందనో, ఇట్లా లంగ్లో సెల్స్ తప్పు చేస్తుంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అనో, పేర్లు అయితే అన్ని పెడుతున్నారు. కానీ యాక్చువల్గా వాస్తవానికి సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం సెల్ హెల్తీగా ఉంచటం. ఆ ఉన్న పనిచేసే 120 రోజులు, 100 రోజులు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే 1 కోటి సెల్స్ చచ్చిపోయి ఉంటాయి, 1 కోటి సెల్స్ పుట్టుంటాయి. సో చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పని చేస్తున్నప్పుడు జబ్బులు వస్తాయి అన్నాను. కాబట్టి ఆ రివర్స్లో పని చేయనివ్వకుండా చేయటం ఎలా అనేది విధానం. అది తప్పు చేస్తే ఎందుకు తప్పు చేస్తుంది అని అర్థం చేసుకోవటం డయాగ్నోసిస్ మా విధానం. సో మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్ హ్యాపెన్స్ ఓన్లీ 2 కారణాల వల్లనే జరుగుతుంది. డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం. దాన్ని రిపేర్ చేయాలంటే బాడీని డీటాక్స్ చేయాలి. అందవలసిన పోషకాలని, న్యూట్రియంట్సా, విటమిన్సా, మినరల్సా, ఎంజైమ్సా, వాటన్నిటిని శరీరానికి అందించాలి. ఇది సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం. పరిచయం కూడా బాగున్నారా కాదు, మీ సెల్స్ బాగున్నాయా అన్నట్టు అంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్. సో ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అన్నారు కదా, అందాల్సినవి బాడీకి అందకుండా ఉంటాయి అండ్ డీటాక్స్ చేయాల్సి వస్తుంది విష పదార్థాలు బాడీకి అందినప్పుడు అని. సో డీటాక్స్ అంటే ఎట్లా చేస్తారు? టూ మచ్ ఆఫ్ టాక్సిన్స్ ఉన్న స్థితిని మనం టాక్సిక్ అంటాం. టాక్సిన్స్ని రిమూవ్ చేయాలి. బాడీలో లివర్లో టాక్సిన్స్ ఉంటాయి, గట్లో డిస్బయోసిస్ ఉంటుంది. డీటాక్స్ చేయాలంటే, చెత్త బయటికి రావాలంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. దేర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యాంటీమైక్రోబైల్, యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు క్యాప్రిలిక్ మోనోలారిక్ ఆయిల్స్ అంటాం. కొబ్బరి నూనె కురుడిలో నుంచి తీసిన నూనె డీటాక్సిఫికేషన్స్కి బాగా పనిచేసేది. నెంబర్ 1 స్థాయిలో నిలిచేది ఏదైనా ఉందంటే కొబ్బరి కురుడీల నుంచి తీసిన కొబ్బరి నూనె తాగటం. కొబ్బరి నూనె తలకు రాసుకోవటం కాదు, తాగటం.
అంటే కుకింగ్‌లో గూడా మనం కోకోనట్ ఆయిల్ వాడుతూ వాడుకోవచ్చు. ఉంటాం. యాహ్! మంచిది కూడా. అది వేరే సబ్జెక్టు. నూనె సబ్జెక్ట్‌కి డీటాక్స్‌కి అడిగారు కాబట్టి వీ హావ్ టు డీటాక్స్ ద బాడీ ప్రాపర్‌లీ, థరోలీ, మోర్ హైడ్రేటెడ్‌గా ఉంచటం. 4 లీటర్ల నీళ్లు తాగితే కూడా డీటాక్స్ అవుతుంది. హ్మ్. యూరిన్ నుంచి బయటకొస్తుంది. అలాగే కొబ్బరి నూనె తాగితే కూడా మోషన్ నుంచి బయటకొస్తుంది. స్టూల్ నుంచి. హ్మ్. ఇట్లా యూ హ్యావ్ టు డూ ద డీటాక్సిఫికేషన్ 21 డేస్ కనీసం 6 నెలలకు ఒకసారి డీటాక్స్ చేసుకోవటం మంచిది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయాలంటే అనేది విధానం. అందవలసిన పోషకాలు అందట్లేదు అన్నప్పుడు మేము పూర్తిగా నమ్మేది ఏంటంటే మన శరీరంలోనే ఒక డాక్టర్ ఉన్నాడు. హ్మ్. మన శరీరాన్ని మించిన డాక్టర్ లేరు. అది మనం మర్చిపోయి బయట డాక్టర్లు ఇంకా చూస్తున్నారు. అలౌ హిమ్ టు గో టు వర్క్. హ్మ్. ఆయన పని చేసుకునివ్వండి. అందాల్సిన పోషకాలు అందించి అందకూడని విష పదార్థాలు అందనివ్వకుండా ఆపితే లోపల ఉన్న డాక్టర్ పని చేసుకుంటారు. డీటాక్స్ చేస్తారు, హెల్తీగా ఉంచుతారు. ఎవ్రీథింగ్ విల్ బి డన్. అందాల్సిన పోషకాలంటే ఏం అందియాలి మన బాడీకి? విటమిన్స్ అవసరం, మినరల్స్ అవసరం, మెగ్నీషియం అవసరం, విటమిన్ సి అవసరం, ఏడీఈకే, విటమిన్ డి3 అవసరం, విటమిన్ కే2 అవసరం. ఇవన్నీ ఇప్పుడు మనం ఫుడ్స్‌లో తీసుకుంటేనే హెల్తీ అసలు సప్లిమెంట్స్ లాగా గూడా దొరుకుతున్నాయి చాలా మంది. సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న స్ట్రెంగ్తే సప్లిమెంటరీ సపోర్ట్. ఓకే. ఒకప్పుడు ఇన్ని సప్లిమెంట్స్ అవసరం లేని రోజులు మన పాత రోజుల్లో. ఎందుకంటే ఆర్గానిక్గా ఫుడ్ దొరికేది. దాంట్లో విటమిన్ రిచ్, మినరల్ రిచ్ ఫుడ్స్ ఉండేవి. ఆ! ఇవాళ దొరుకుతున్న ఫుడ్ అంతా పురుగుల మందులతో పండించిన పెస్టిసైడ్స్‌తో ఫుడ్గా, పెస్టిసైడ్స్తో పండించిన పంటలు, కార్బైడ్లతో పండించిన ఫ్రూట్స్, ఇంజక్షన్లతో పెంచిన కోళ్ళు, ఇయే కదా మనకు ఆర్గానిక్గా లేవు. కాబట్టి సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ సరైనదిగా చూసుకుని సప్లిమెంటరీ సపోర్ట్ చేయడం వల్ల మా దగ్గర రిజల్ట్స్ బాగా ఎక్కువ మోతాదులో వస్తున్నాయి. 4 సంవత్సరాలుగా దాదాపుగా 75,000 మంది పేషెంట్స్ని మేము చూసాము అంటే కాఫ్ టు క్యాన్సర్ అన్ని రకాల జబ్బుల్ని అడ్రస్ చేయగలిగే ఒకే ఒక క్లినిక్ ఏది ఉందంటే మన సెల్ హెల్త్ క్లినిక్. ఓకే. అది సరదా ప్రాస కోసం వాడాను కానీ ఇందాకే చెప్పాను, ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం. దాన్ని అడ్రస్ చేస్తాం కాబట్టి దాని సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహారంలో మార్పులు చేస్తూ, ఆహారంలో మార్పులు ఎందుకు చేయాలి? బేసిక్ ఫ్యూయల్ టు ఎనీ సెల్ ఈజ్ గ్లూకోజ్. మన ఎనాటమీ ఫస్ట్ ఇయర్లోనే చదువుతాం. హెల్దీ సెల్స్ గ్లూకోజ్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఫైబర్ పెట్టినా, ఏది పెట్టినా తినేసి దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. టైం వచ్చినప్పుడు చనిపోతాయి, కొత్తవి వస్తాయి. మాల్ ఫంక్షనింగ్ సెల్స్ 90% ఫ్యూయల్ గ్లూకోజే. ఓకే. సో గ్లూకోజ్ పెట్టారంటే మాల్ ఫంక్షనింగ్ సెల్స్ మొత్తం తినేస్తే హెల్దీ సెల్స్ అందనేవో అది బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి, ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తుంది. సో ఆ 120 డేస్ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఉన్న 90% సెల్స్కి లో కొన్ని మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ 120 డేస్ గ్లూకోజ్ని సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ఆహార విధానంలో చూసుకుంటే, మెటబాలిజం మారిస్తే, గ్లూకోజ్ మెటబాలిజం నుంచి కీటోన్ మెటబాలిజంలోకి మారిస్తే, మేము దాన్ని ఫ్యాట్ మెటబాలిజం అంటాం. ఎందుకంటే అవి యాడెడ్ కొబ్బరి నూనె కూడా కాబట్టి ఖచ్చితంగా వాటి ఇమ్యూనిటీ పడిపోతుంది, హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. టైం వచ్చినప్పుడు చనిపోతాయి, కొత్త జనరేషన్ ఇన్ఫెక్షన్ ఫ్రీ సెల్స్ వస్తాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అమ్మా. ఓకే. సో సార్ ఇప్పుడు మీరు అన్నారు కోల్డ్ నార్మల్ ఒక ఫ్లూ కోల్డ్ దగ్గర నుంచి కూడా క్రానిక్ డిసీజెస్ కూడా ట్రీట్ చేస్తారని. సో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందా? ఆల్రెడీ మీ దగ్గర ఒక బీపీ, థైరాయిడ్ లేదంటే ఒక డయాబెటీస్తో వచ్చారు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? హైపర్ టెన్షన్ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్, బ్లడ్ వెజల్లో ఫ్లో అవ్వాల్సిన బ్లడ్ అంతకంటే దానికి మించి. ఫాస్ట్గా యా. ఫ్లో అవుతాం వల్ల మైక్రోస్కోపిక్ టేర్ పగలటం వల్ల బీపీ వస్తుంది. అది మనకి ఇండికేషన్ ముందు చెప్పి రాదు, మనకు తెలిసేటప్పటికే కొద్ది ఇబ్బందికర పరిస్థితిలో ఉంటాము. ఒకప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేది, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా బీపీలు వస్తున్నాయి, 20-30s కూడా వచ్చేస్తున్నాయి. సో దానికి బీపీకి, హైపర్ టెన్షన్కి ట్యాబ్లెట్లు వేసుకోవటం, జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోవటం కాకుండా, ఇప్పుడు ఇదే హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ వెజల్స్ కూడా సెల్సేగా. యా. అల్టిమేట్లీ వీ ల్యాండ్ అప్ ఎట్ సెల్స్ ఓన్లీ, ట్రూ. అడ్రస్సింగ్ ద సెల్స్ ప్రాపర్లీ. ఇక డయాబెటీస్ అన్నారు మీరు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 2 డయాబెటీస్ అంటే మీరు మన తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బ్లడ్లోకి పంపితే ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేసి ఈ గ్లూకోజ్ని సెల్స్ అన్నిటిలో నింపుతుంది. మీ 25 లక్షల కోట్ల సెల్స్ నిండిపోయినాయి గ్లూకోజ్తో. తర్వాత గ్లూకోజ్ ఇంకా మిగిలి ఉంటే బ్లడ్లో లివర్కి చెప్పి ఫ్యాట్ కింద మారుస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది, ఎడిపోస్ టిష్యూస్, ఫ్యాట్ సంచులు. జనరల్గా మగవాళ్ళకి పొట్ట భాగంలో ఉంటాయి, లేడీస్కి పొట్ట, థైసు, సీటు అన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి.
ఫ్యాట్ కింద ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేసి ఫ్యాట్ సంచులన్నీ కూడా నిండిపోయిన తర్వాత కూడా రక్తంలో గ్లూకోజ్ ఇంకా మిగిలి ఉంటే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బయట నుంచి మీరు గ్లూకోజ్ ఇవ్వటం ఎందుకు, బయట నుంచి మరి ట్యాబ్లెట్ రూపంలోనో ఇన్సులిన్ రూపంలోనో మళ్ళీ ఇన్సులిన్ ఇవ్వటం ఎందుకు? ఆల్రెడీ ఆ లోపల ఉన్న గ్లూకోజ్కే ఏం చేయాలో తెలియదు, శరీరం ఉపయోగించుకోలేకపోతుంది. ఇన్సులిన్ కూడా ఉంది, అప్పుడు మీరు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వటం అక్కర్లేదు కదా. అందుకని ఆ లోపల ఉన్న ఫ్యాట్ సంచులన్నీ వాడుకునే వరకు ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ అన్నింటినీ శరీరం శక్తిగా మార్చుకుంటూ వాడుకునే వరకు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వద్దు. సో అగైన్ కాన్సెప్ట్ కమ్స్ బ్యాక్ టు సెల్స్. నో గ్లూకోజ్ అండ్ అడ్రసింగ్ ద సెల్స్. జీవితాంతం మందులు వాడాలి, ఒకసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలి అనే కాన్సెప్ట్కి విరుద్ధంగా 100-120 రోజుల్లో డయాబెటీస్ అనేది లేకుండా చేయటం సెల్ హెల్త్ క్లినిక్ యొక్క స్ట్రెంగ్త్. ఓకే. బయట మనం జనరల్‌గా ఒక్కసారి బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా లైఫ్ లాంగ్ వాడాలి. ఇది మాత్రం అంటే మీరు రూట్ కాజ్ నుంచి తీసేస్తారా? అంతే కదా. రూట్ కాజ్ ఏంటి? ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్గా మారింది. దాన్ని కరిగించేస్తే షుగర్ పోతుంది. బరువు తగ్గాలన్నా కూడా అంతే కదా. ఇప్పుడు ఈ ఫ్యాట్ సంచులు ఖాళీ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా బరువు సైడ్ బెనిఫిట్ లాగా ఒబేసిటీ తగ్గిపోతుంది. థైరాయిడ్ వచ్చిందంటే కూడా జీవితాంతం టాబ్లెట్ వాడాలి అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర 100 రోజులు 120 రోజుల తర్వాత థైరాయిడ్ సమస్య ఉండదు. సో అంటే రూట్ కాజ్ ఏంటి? దానికి T3, T4, TSH కదా. T4 అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, T3 యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే తయారవుతుంది. కన్వర్షన్ అయ్యేది T4, T3గా కన్వర్ట్ అయ్యేది కిడ్నీలోనూ, లివర్లోనూ, గట్లోనూ ఉంటుంది. అవి 3 హెల్తీగా ఉన్నప్పుడు థైరాయిడ్ ఫంక్షనింగ్ నార్మల్గా గుడ్గా ఉంటుంది. ఆ విధానంలో చూసుకుంటే కూడా మళ్ళీ కిడ్నీ సెల్స్ బాగున్నాయా, లివర్ సెల్స్ బాగున్నాయా, అల్టిమేట్లీ వీఆర్ అడ్రసింగ్ సెల్యులార్ లెవెల్లోనే అడ్రస్ చేస్తున్నాము. నేను 100-120 రోజుల తర్వాత కొత్త సెల్స్ వచ్చినప్పుడు అవి కూడా తప్పెందుకు చేస్తాయి? బాడీ అలవాటు అయిపోయి ఉంటుంది. 100 రోజుల తర్వాత కొత్త కణాలు వస్తున్నప్పుడు అంటే 90% అన్నీ అన్ను. లివర్ అయితే 18 నెలలు ఉంటుంది, బోన్స్ అయితే 40 నెలలు ఉంటాయి, బ్రెయిన్ న్యూరాన్స్ అయితే లైఫ్ లాంగ్ ఉంటాయి. నేను అటువంటి కాకుండా జనరల్గా 90% సెల్స్ బతికేది 120 రోజులు దాటి మ్యాక్సిమం. సో ఆ 120 డేస్ వాటిని మాల్ ఫంక్షనింగ్ జరగకుండా ఆపాలి అంటే వాటికి పస్తు పెట్టాలి. కీప్ దెమ్ ఆన్ స్టార్వింగ్ బై నాట్ గివింగ్ ద ఫుడ్. ఇంట ఫుడ్ గ్లూకోజ్. అందుకని ఎటువంటి అనారోగ్యమైన అవలీలగా తగ్గించగలుగుతున్నాం ఇక్కడ అంటే వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? ఇది 120 డేస్ అట్లా వేసుకోవాలా, లేదంటే ఇన్ని రోజులు 90 డేస్ వేసుకోవాలి, 1 మంత్ వేసుకోవాలి, దాని తర్వాత మానేస్తే మళ్ళీ రొటీన్ బాకీ రాదనే ఛాన్స్ ఎట్లా ఉంటుంది? ఈ క్వశ్చన్ ఎల్లోపతికి వెళ్ళి అడుగుతారమ్మా, అడగరు కదా. మళ్ళీ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. షుగర్ తగ్గితే మళ్ళీ ఖచ్చితంగా రాదు. మీరు విచ్చలవిడిగా తింటే మళ్ళీ వస్తుందేమో, విచక్షణతో తింటే ఖచ్చితంగా రాదు. అందుకే 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుగా వండిన సర్వీసింగ్ ఇవ్వండి అంటాను. ఓకే. కీప్ డిటాక్సింగ్ ద బాడీ వన్స్ ఇన్ 6 months. ఒకసారి తగ్గిపోయిన తర్వాత ప్రాబ్లం లేకుండా వస్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా 42 days ఈ ప్రోగ్రామ్ చేయండి. ప్రాబ్లంతో వస్తే 120 days ఈ ప్రోగ్రామ్ చేయండి. తర్వాత 6 నెలలకు ఒకసారి 21 days చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఎటువంటి అనారోగ్యం రాదు అనేది మన కాన్సెప్ట్. హైడ్రేటెడ్గా ఉండటం, 4 లీటర్లు నీళ్లు తాగమంటాం. వాళ్ళు అదే చాలా కష్టమైన పనిలాగా ఫీల్ అవుతున్నారు ఇవాళ. సిట్రిక్ స్టేట్లో ఉంచండి శరీరాన్ని. నిమ్మకాయలు 3-4 వాడండి, లేదంటే సి విటమిన్ సప్లిమెంట్ వాడండి, షుగర్ ఫ్రీ. డి విటమిన్ డెఫిషియన్సీ లేనివాడు లేడు ఇవాళ. సింగిల్ డిజిట్లో ఉంటున్నాయి అన్నీ. సో డి విటమిన్ డెఫిషియెంట్గా ఉంటే ఏమవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో కాల్షియం బ్లడ్లోకి రాదు. బ్లడ్లోకి వచ్చిన కాల్షియం బోన్స్ దగ్గరికి వెళ్ళదు, నరాల దగ్గరికి వెళ్ళదు, పంటి దగ్గరికి వెళ్ళదు. సో ఆర్థోపెడిక్ ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం కాల్షియం అక్కడ అందట్లేదు కాబట్టి. అక్కడ అందకపోవడానికి కారణం ఏంటి? రక్తంలోకి కాల్షియం రావట్లేదు. రక్తంలోకి వచ్చిన కాల్షియంని బోన్స్కి తీసుకెళ్లే K2 అనే విటమిన్ డెఫిషియెంట్ అవుతుంది. డి విటమిన్ డెఫిషియెంట్గా ఉండటం వల్ల ఇంటెస్టైన్ నుంచి కాల్షియం బ్లడ్లోకి రావట్లేదు. సో ఒక్క డి విటమిన్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఇన్ని సమస్యలు ఉండవు కదా. ఒకవేళ బ్లడ్లో కాల్షియం మిగిలిపోతే అది ఆర్టరీల్లోకి వెళ్ళి ప్లేక్ ఫార్మేషన్కి దోహదపడి హార్ట్ బ్లాక్లకు కూడా. సో జస్ట్ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఎన్ని పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. అదే విధానంలో మేము ఇందాక మీతో అన్నట్టు డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేస్తాం.
సో సార్ మనం సెల్ హెల్త్ గురించి మీరు ఒక పేషెంట్ దగ్గర చెప్పినప్పుడు ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, అట్లాంటివి ఏమైనా ఉంటాయా? గ్లూకోజ్ తినొద్దు అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ కూడా తినకూడదు. కార్బోహైడ్రేట్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. అన్నం రైస్. తినకూడదు, ఎటువంటి గింజలు తినకూడదు, ఎటువంటి పప్పులు తినకూడదు, పాలు, పంచదార, తేనె, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు కూడా తాగకూడదు. అన్నిట్లో ఉండేది గ్లూకోజే. టెంపరీగా మరి కూరగాయల్లో దుంపలు తినకూడదు ఎక్కువగా. దాంట్లో అగైన్ ఫ్రూట్స్లో వస్తే కూడా కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఇండైరెక్ట్గా గ్లూకోజే. ఫ్రక్టోసు, సుక్రోసు అన్నీ కూడా ఇండైరెక్ట్ గ్లూకోజే. కాబట్టి టెంపరీగా ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలని చెప్తాం మేము. అది కష్టం, మేము చేయలేము అని ఉంటారు. మీరు మీరు అట్లాగే చూస్తున్నారు కదా, చేయలేము అన్నప్పుడు వాళ్ళకి 24 hours లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి తర్వాత ఆటోఫేజీ అంటాం. 16 to 18 hours ఫాస్టింగ్. ఆటోఫేజీ అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్. మనకు హెల్దీ సెల్సే డెడ్ సెల్స్ని తినేస్తాయి. ఆ 16 hours 18 hours మీరు లిక్విడ్ ఫాస్టింగ్లో ఉండి మిగిలిన 6 hours విండో, 8 hours విండోలో మీకు కావాల్సింది తినండి అంటాం. ఓకే. సో ఆఫ్టర్ 16 hours యూ కెన్ ఈట్ అన్నప్పుడు మిగిలిన ఆగుతారు కదా. 100 రోజులు తినకూడదా అన్నప్పుడు ఇబ్బంది పడతారు. కాదు, 16 గంటల తర్వాత తినండి అన్నప్పుడు దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్. ఇది చేయలేని వాళ్ళకి ఆ విధానం, అది చేయలేని వాళ్ళకి అది చేయగలిగితే ఇది బెస్ట్, ఇది చేయలేకపోతే అది కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు కొందరికి స్కిన్ డిసీజెస్ కూడా ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్ చేస్తారా? యా, స్కిన్ డిసీజ్, సోరియాసిస్ తగ్గిస్తాం. ఆటోఇమ్యూన్ డిసీజెస్ కదా. ఇప్పుడు స్కిన్ ఎలర్జీ వచ్చినా, ఎగ్జిమా వచ్చినా, సోరియాసిస్ వచ్చినా, దేర్ ఆల్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. బయట ఎక్కడ వీటికి ట్రీట్మెంట్ లేదు. కంట్రోల్ చేయడానికి తప్పితే, స్టెరాయిడ్లు వేసి కొడతాం తప్పితే పూర్తిగా క్యూర్ క్యూర్ అయ్యేది లేదు. యా. మా దగ్గర 100% క్యూర్ అవుతుంది. అట్లా కొన్ని వేల కేసులు మా దగ్గర సోరియాసిస్ క్యూర్ అయిన వాళ్ళు టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఎందుకు క్యూర్ అవుతుంది? మనం రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? మన ఇమ్యూనిటీ, మనకు రక్షణగా ఉండాల్సిన మన ఇమ్యూనిటీ మనకు ఎగనెస్ట్గా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధుల్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. మనకు ఎగనెస్ట్గా ఎందుకు పనిచేస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి అని ఆలోచిస్తే 70% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో. సో గట్ ట్రైనింగ్ ఇస్తుంది ఒక రకంగా. కామన్ మ్యాన్ అర్థమయ్యేలా చెప్పాలంటే, గట్ ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇస్తుంది, వాట్ టు ఎలవ్, వాట్ నాట్ టు ఎలవ్ అని. అసలు గట్టే హెల్తీగా లేదు, డిస్బయోసిస్ జరిగింది అంటే బ్యాలెన్స్ తప్పింది. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది, లీకీ గట్గా మారింది. అది ఇంకా ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో లేదు. ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, సొంత సెల్స్నే ఫారిన్ బాడీస్గా భావించి దాడి చేస్తుంది. దానివల్ల వచ్చేదే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్. 100 రకాలు ఉన్నాయి. మయోసైటిస్, లూపస్, జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్, టైప్ 1 డయాబెటీస్, సోరియాసిస్, హషిమోటో థైరాయిడైటిస్, ఇట్లా చాలా ఉన్నాయి కదా. అన్ని ఆటోఇమ్యూన్ డిసీజెసే. ఇప్పుడు మనం చేయాల్సింది గట్ రిపేర్ చేయాలి. గట్ హెల్త్ని రిపేర్ చేయగలిగితే ఇమ్యూనిటీని అది మళ్ళీ సపోర్ట్ చేస్తుంది. ఎట్లా కాకుండా ఇమ్యూనిటీని బాగా తొక్కేద్దామని స్టెరాయిడ్లు వేసి వాళ్ళ అల్లోపతిలో కొడుతున్న విధానం చూస్తుంటే ఇమ్యూనిటీ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత మనిషి ఎట్ట బతుకుతాడు? అంటే జీవితాంతం నువ్వు ఆ ఇమ్యూనిటీ మీద స్టెరాయిడ్లతో ఉంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు లైఫ్ వస్తున్నాయి. లాంగ్ ట్రీట్మెంటే తప్ప క్యూర్ లేదు. అసలు అల్లోపతి సిమ్టమ్ అడ్రస్ చేస్తుంది, రూట్ కాజ్ని అడ్రస్ చేయదు. సెల్ హెల్త్ క్లినిక్ మాత్రమే రూట్ కాజ్ని అడ్రస్ చేస్తుంది. ఓకే. అదేది మేము గొప్ప అని కాదు, ఎప్పటి నుంచో ఉన్న విధానాన్నే మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం. విరోచనాలు అవుతున్నాయి అంటే పెరుగులో మెంతులు వేసుకుని తినమనేవారు పెద్దలు. ఇప్పుడు దాన్ని మనం ఫెనుగ్రీక్ అంటున్నాం. ఇంకా పాలిష్డ్గా మీలాంటి వాళ్ళు గివ్ మీ 1 ఫెను అంటారు. విధానం పాతదే, వాటినే మళ్ళీ తీసుకొచ్చి మీకు గుర్తు చేస్తున్నాం. పేగులు శుభ్రం చేసుకోవటం. గట్ హెల్త్ అంటే కొత్త పదం కాదు. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, నోటి దగ్గర నుంచి యానస్ దాకా పూర్వకాలం అంతా ఇదే పద్ధతులు ఫాలో అవుతుంది. ఇప్పుడు గట్ హెల్తీగా లేదు. ఒకప్పుడు మనం కష్టపడి పనిచేసేవారు, అందరూ శ్రమించేవారు, ఎండలో ఉండేవారు, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండేది కాదు, మోషన్ ప్రాబ్లం ఉండేది కాదు. పొద్దున్న లెగవగానే ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ దే విల్ గో టు ద మోషన్. ఇప్పట్లో బయటికి వెళ్ళేవారు, ఇప్పుడు మన బెడ్రూమ్లోకే బాత్రూమ్ వచ్చేసింది. అయినా కానీ మనకి వెళ్ళి మోషన్ అవ్వదు. వెళ్ళి కూర్చుంటాం, గంటలు గంటలు కూర్చుంటారు, పేపర్ పట్టుకున్నా, సెల్ ఫోన్ పట్టుకున్నాం. ఆ స్థితికి వచ్చింది ఎందుకు? మన ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు. వీటిని అడ్రస్ చేయడానికే, ఈ అవేర్నెస్ కల్పించడానికే సెల్ హెల్త్ ఉంది. మీరు తినే జంక్ ఫుడ్ వల్లనే మీ సమస్యలు ఎన్నో వస్తున్నాయి. మీరు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మిడ్ నైట్ బిర్యానీలు, 2 PM బిర్యానీలు తినటం వల్లనే జబ్బులు వస్తున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనే జబ్బులు వస్తున్నాయి. కనీసం 45 నిమిషాలు వర్కౌట్ చేయండి, ఒక పావు గంట బ్రీతింగ్ ఎక్సర్సైజో యోగానో చేయండి.
అట్లా కాకుండా మీరు 3కి 4కి పడుకుంటాను, అప్పుడు దాకా తింటాను, మళ్ళీ పొద్దున్నే 9కి లెగుస్తాను, మళ్ళీ తిని బయలుదేరతాను. ఇదే విధానంలో ఉంటే వెన్ యువర్ సర్కాడియన్ రిథమ్‌ని డిస్టర్బ్ చేసి బయోలాజికల్ క్లాక్‌కి ఎగనెస్ట్‌గా వర్కౌట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతుంటాయి. వాటితో యుద్ధం చేయడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. ఇటువంటి పరిస్థితి అన్నీ కొని తెచ్చుకుంటున్నారు. లైఫ్ స్టైల్‌లో మార్పులు అవసరం. జీవనశైలిలో మార్పులు అవసరం. ఆహార విధానంలో మార్పులు అవసరం. ఎట్లాంటి చేంజెస్ చేయాలంటారు సార్ మీరు? ప్రాసెస్డ్ ఫుడ్ చిన్నపిల్లలకి 3 సంవత్సరాల పిల్లలకి కళ్ళజోడు ఎందుకు వచ్చేస్తుంది? ఆ చిప్స్‌ను కుర్కురేలు తప్పితే ఇంకేం తినరా? లేకపోతే అమెరికా స్టైల్లో ఇప్పుడు బర్గర్లు, పిజ్జాలు, కేఎఫ్సీలేనా మీరు తినేది? బ్రాండ్ పక్కన పెట్టండి. మైదా పిండే కదా మొత్తం అంతా. 2 నిమిషాలు నూడిల్స్ తినేస్తారా? అంతా మైదాయే కదా. ఇటువంటి గడ్డి అంతా తినేసి నాకు ఎందుకు వచ్చింది అంటే, ప్లస్ రూట్ కాజ్ని అడ్రస్ చేయాలంటే 100 రోజులు కావాలి టైం మనకి. అంత సమయం మీ దగ్గర లేదు కదా. మీకు అప్పటికప్పుడు సిమ్టమ్ అడ్రస్ అవ్వాలి. ఆ నొప్పి కొద్దిగా తగ్గిపోతే మీ పని మీరు చూసుకుంటారు. అవును. కానీ తర్వాత ముదిరిన తర్వాత అయ్యో ముందు జాగ్రత్త పడితే బాగుండేది. 100 రోజులు ఏదో ముందే జాగ్రత్త పడొచ్చు కదా. లేకపోతే 42 రోజులు, సంవత్సరానికి ఒక 42 రోజులు సమయం ఇవ్వలేరా మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి? ఎవరిస్తున్నారు? జీవితాంతం కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. అంటే జీవితాంతం డయాలసిస్ అనే పాడి మీద బతకాల్సిందే. లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అసలు కిడ్నీని. సెల్ హెల్త్ అనేది ఒకటి ఉందని అవేర్నెస్ కూడా తెలియకుండా ఎవరికి వచ్చేది. తెలియదమ్మా. అదే అంటుంది. సెల్స్ అయినా, టిష్యూస్ అయినా, మెంబ్రెయిన్స్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్లే కదా. కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్గా అవేర్నెస్ వస్తుంది కదా. మన కణాలను జాగ్రత్తగా కాపాడుకుందాం, మన ఆహార విధానంలో మార్పులు చేసుకుందాం. ఇట్లా చెప్పినప్పుడు కూడా మళ్ళీ నాకు ఇంకొక భయం వస్తుంది. నువ్వేం తింటావు ఇంటికి వెళ్ళి? ఇట్లా నొక్కితే ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇవాళ ఎటువంటి ఫుడ్ అయినా ఫోన్ పట్టుకుని ఇట్లా నొక్కారంటే నోట్లోకి వచ్చేస్తుంది. ఆ చెత్త తింటే అనారోగ్యం రాదా? ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎవరికి అర్థం కాదే. నిన్న ఎవరో అన్నారు, మీరు 10కి పడుకోమంటే మేము పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారండి. 10కి పడుకోమంటాం ఏంటంటే 9కి పడుకోమని, 7కి భోజనం చేయమని సైన్స్ చెప్తుంది కదా. సూర్యాస్తమయం లోపు తింటేనే డైజెషన్ బాగుంటుంది. అప్పట్లో పెద్దలు కూడా అంతే చేసేవారు. అదే చేసేవారు కదా. మెలటోనిన్ నిద్రను ఉపక్రమించే హార్మోన్, అది యాక్టివ్ అవుతుంది రాత్రికి. దాన్ని మీరు తొక్కేస్తున్నారు. ప్యాసివ్ చేసేసి 3కి 4కి దాకా పడుకోవట్లేదు. లెప్టిన్ అనే హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేసేది, అది యాక్టివ్ అవ్వాల్సిన దాన్ని తొక్కు పెట్టేస్తున్నారు. అట్లా యూఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ యువర్ బాడీ రిథమ్. సర్కాడియం రిథమ్కి ఎగనెస్ట్గా మీరు పనిచేస్తున్నారు. తినే తిండి కూడా మనకి మంచిది తిందాం అనుకున్నా కూడా ఇవాళ మార్కెట్లో మంచి వెజిటబుల్స్ అవైలబుల్ లేదు. పెస్టిసైడ్స్తో పండిస్తారు. ఒకప్పుడు పెరట్లో పండించుకునేవారు కూరగాయలు. వరి పండించినా, రాగులు పండించినా కూడా నార్మల్ ఆర్గానిక్గా పండించేవారు. కానీ ఫెర్టిలైజర్స్ ఏమి వాడేవారు కాదు, పెస్టిసైడ్స్ వాడేవారు కాదు. అందుకని అప్పుడు హెల్తీగా ఉండేది. ఇన్ని రకాల ఆహార ఫుడ్స్ కూడా లేవు కదా అప్పుడు. 5-6 రకాలు ఉంటాయి, దొడ్లో పంటి తింటారు, అయిపోయింది. ఇప్పుడు మీకు వేల రకాల ఫుడ్స్ వచ్చేసినాయి కదా. అన్నీ జంక్ ఫుడ్డే కదా. అదొక ఫుడ్ మాఫియా అయిపోయింది కదా. హెల్దీవి తిందామన్నా కూడా అది ఆర్గానిక్గా దొరకట్లేదు అనే వంక మాత్రం అందరూ చెబుతున్నారు. ప్రయత్నం చేస్తే ఎందుకు దొరకదు? అదేమంటే నేను ఆటో డ్రైవర్ నుండి అంత పెట్టుకోలేనండి అంటే, సాయంత్రానికి ఒక క్వార్టర్కి అయితే డబ్బులు ఉన్నాయే, ఒక 50 రూపాయలు ఎక్కువ నీ కూరగాయలు ఖర్చు పెట్టుకోలేవా? ఇదంతా వంక. ఆ రుచి ఫుడ్ మాఫియా అట్లా తయారు చేసేసింది అందరినీ. దానికి అలవాటు పడిపోయారు. మార్పు వస్తేనే ఆ అవేర్నెస్ కావాలి. ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే ఆలోచించాలనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా సప్లిమెంట్స్ తోటి అని. మరి ఆ సప్లిమెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు? మీ దగ్గరికి ఏజ్ రావాలి, పిల్లలు కూడా. సప్లిమెంట్స్ అంటే ఫుడ్డే కదమ్మా. ఫుడ్ సప్లిమెంట్సే కదా. పసుపులోంచి కుర్కుమిన్ తీస్తాం, వెల్లుల్లి నుంచి ఎలిసిన్ తీస్తాం, అల్లం నుంచి జింజరాలు తీస్తాం. ఇట్లా మనం ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అది ఫుడ్ సప్లిమెంట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్సే. అంటే పిల్లలు కూడా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. నీకు కావాల్సిన హెల్దీ లైఫ్ స్టైల్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి కదా. ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేయాలంటే మెగ్నీషియం ఉండాలి, సి విటమిన్ ఉండాలి, డి విటమిన్ ఉండాలి. ఒక లివర్లో ఇబ్బంది ఉందంటే సిలిమెరిన్ అనే ఒక కాంపౌండ్ ఉండాలి, పునర్నవ అనే కాంపౌండ్ ఉండాలి. కిడ్నీలో ప్రాబ్లం ఉందంటే నెఫ్రాటిక్ సప్లిమెంట్స్ ఉండాలి. ప్రతి ఆర్గాన్కి దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ 130 రకాల సప్లిమెంట్స్ మన సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్నాయి. సప్లిమెంట్స్ అంటేనే ఒక చిన్న చూపు.
అవి సరిగ్గా పనిచేస్తాయా? ఆ చిన్న చూపుని పెద్ద స్ట్రెంగ్త్గా మలుచుకోగలిగాం మనం సెల్ హెల్త్ క్లినిక్లో. ఎలా? సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ అడవిలో నుంచి వస్తుందా, కొండల్లో నుంచి వస్తుందా, హిమాలయాల నుంచి వస్తుందా, అంత చూసుకుంటాం. ఓకే. దాని బయో అవైలబిలిటీ పెంచుతాం. అంటే ఇమీడియట్గా అబ్జార్ప్షన్ పెరిగేలాగా, వేసుకున్న వెంటనే పనిచేసేలాగా. దానికి మనం లైపోజోమల్ టెక్నాలజీయో, నానో టెక్నాలజీయో, ఫైటోజోమల్ టెక్నాలజీయో వాడి దాని బయో అవైలబిలిటీ పెంచుతాం. న్యాచురల్గా కూడా కుర్కుమిన్కి పెప్పరైన్ యాడ్ చేస్తే బయో అవైలబుల్ అవుతుంది. ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని ఒక రీసెర్చ్ టీం నడుస్తుంది కాబట్టి మాది ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది, సప్లిమెంటరీ సపోర్ట్. ఓకే. గట్ హెల్త్ గురించి అని మాట్లాడడం. దేనికి కూడా మెయిన్ రూట్ కాజ్ ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క సెల్ అనేసి. సో గట్ హెల్త్‌ని ఎట్లా పెంచుకోవచ్చు? లైక్ దాన్ని ఎట్లా డీటాక్స్ చేయొచ్చు మనం? గట్ హెల్త్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి దానికి ఫస్ట్ మేము మా విధానం కొలోన్ హైడ్రోథెరపీ ఒక సెషన్ తీసుకోండి. ఆ తర్వాత తినకూడని చెత్త తినబాకండి. మళ్ళీ అదే క్వశ్చన్ నా సమాధానం. తినకూడని చెత్త అంతా తినేసి గట్టెట్లా డీటాక్స్ చేసుకోవాలని వచ్చి నన్ను అడిగితే ఫస్ట్ చేయాల్సింది చెత్త తినడం మానేయండి. మార్కెట్లో దొరికే ఈ జంక్ ఫుడ్ మానేయండి. మీరు తినే ఆహారం వల్లనే గట్ అన్హెల్దీ అవుతుంది. 70% హెల్త్ గట్లోనే ఉంటుంది. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. యాహ్! గట్ బ్రెయిన్ యాక్సెస్లో బ్లాక్స్ వచ్చినాయి అంటే కదా అన్ని అనారోగ్యాలకి కారణం. సో డీటాక్స్ చేసుకోవటం, గట్ హెల్దీగా ఉంచుకోవడం అంటే ముందు చెత్త, పెరిగిపోయిన చెత్తను బయటికి తీయాలంటే కొలోన్ హైడ్రోథెరపీ అనే ఒక థెరపీ చేయించుకోండి. మా సెల్ హెల్త్ క్లినిక్లో ఉంది. ఇంకా వేరే చోట్ల ఎక్కడన్నా 1-2 చోట్ల ఉందేమో. విధానంలో అయితే అది చేసుకోవాలి. తర్వాత ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ ఉన్న మూలికలతో చేసిన పౌడర్ ఇస్తాము. ప్రతిరోజు రాత్రిపూట చిన్న చెంచాడు ఒక హాట్ వాటర్లో కలుపుకుని తాగండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. నేను చెప్పిన 40 రోజుల్లో 100 రోజుల్లో ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కనీసం అప్పుడు తర్వాత అయినా చెత్త గడ్డి తినటం మానేయండి. సో ఒక్కసారి ఆ థెరపీ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అది 14-15 లీటర్స్ ఆఫ్ లూక్ వామ్ వాటర్ని గట్లోకి ఇన్సర్ట్ చేస్తే స్లోగా ఎదురుగున్న మానిటర్లో కనపడతా ఉంటుంది ఎంత చెత్త బయటకు వస్తుందో బై ఎండ్ ఆఫ్ 40 మినిట్స్ సెషన్లో. అంతకుముందు ఎనిమా ఇచ్చేవారు కదా పాత రోజుల్లో. దానికి నెక్స్ట్ లెవెల్ కొలోన్ హైడ్రోథెరపీ అంటాం. 15 లీటర్లు వామ్ వాటర్ స్లోగా లోపలికి వెళ్ళి మళ్ళీ కడిగేసు లోపల ఉన్న చెత్త అంతా కడుగుతూ బయటకు వచ్చేస్తుంది. సో అట్లీస్ట్ యూ లూజ్ అబౌట్ డెఫినెట్లీ 1 kg వెయిట్ లాస్ అవుతారు. అంతే, 1 కిలో చెత్త లోపల నుంచి బయటకు వస్తుంది. ఎందుకైనా మంచిది ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా బయటకు వచ్చేసిందేమో అనే ఉద్దేశంతో లాస్ట్లో మేము గుడ్ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేస్తాం లోపలికి. సో దట్ డిస్బ్యాలెన్స్ లేకుండా, డిస్బ్యాలెన్స్ అవ్వకుండా, ఆ కాంట్రవర్సీకి దూరంగా మేము ప్రికాషన్ తీసుకుంటాం. తర్వాత బేసిక్గా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటే ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్ క్లెన్స్ ఉంటుంది. అయిపోతది. యాహ్! కానీ మీరు ఫైబర్ కాదు కదా గడ్డి తింటున్నారు. దాన్ని మార్చాలి, అవేర్నెస్ పెరగాలి. 70% ఇవాళ మంచి ఆహారం తీసుకోవట్లేదు. మీరు మీ దగ్గరకు వచ్చిన క్లినిక్‌కి ఇట్లా తినకండి అని చెప్తే వాళ్ళు వింటారా సార్? ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను మీరు వినరా? నేను లాజిక్ లేదా? లాజిక్ ఉంది. బట్ మంచిగా చెప్తే ఎవరు వినరు కదా సార్. బాగా జబ్బు చేసిన తర్వాత వస్తే మాకు 4-5 లక్షలు ఇచ్చి అప్పుడు వింటారు. అంతే కదా? అంతే. అంతే సార్. జబ్బు వచ్చేదాకా పట్టించుకోరు. యాహ్! యాహ్! జబ్బు వచ్చిన తర్వాత ఆస్తులు అమ్ముకుంటారు, హాస్పిటల్లో ఆస్తులు కొనుక్కుంటుంటారు. అట్లా ఎందుకు? మీరు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మీరు ఎందుకు ఆలోచించరు? పోస్ట్ కోవిడ్ అయినా కనీసం మనకు బుద్ధి రావాలి కదా. ఏదైనా జరుగుతుంది, మనం జాగ్రత్త పడాలి అనేది ఇప్పుడన్నా తెలియాలి కదా. కానీ ఇవాళ కూడా అర్ధరాత్రి 3ంటికి రోడ్ల మీద జనాలు తిరుగుతూనే ఉన్నారుగా. మరి ఏం బుద్ధి వచ్చింది? కాసేపు ఆ పదం విన్నప్పుడేమో నిజమే అనుకుంటారు. నెక్స్ట్ మినిట్ మళ్ళీ చేసేది చేస్తాను. సో అందరిలో ప్రజల్లో ఈ మార్పు రావాలి. ఆహార విధానంలో మార్పు, జీవన శైలిలో మార్పు, ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా సంవత్సరానికి ఒక 42 రోజులు శరీరాన్ని సర్వీసింగ్ ఇవ్వండి. సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తారా? ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం లేదా? డెఫినెట్లీ అవసరం సార్. సో మరి మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు చిన్న చిన్నవి ఫీవరో లేదంటే కోల్డ్, కాఫ్, సోరియాసిస్, స్కిన్ ఇష్యూస్ ఓకే. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? క్యాన్సర్ పేషెంట్ ఎట్లా ట్రీట్ చేస్తారు? ఖచ్చితంగా ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ మా దగ్గరకు రావడం జరిగింది. క్యాన్సర్ అంటేనే ఒక భయం. ఎందుకు? చనిపోవటం అనే ఆలోచన కూడా దాంతోపాటు వస్తుంది కాబట్టి. క్యాన్సర్ అంటే ఇంకొకసారి వచ్చిందంటే దాంతోపాటు మనిషి ఇంకా అనే అయిపోతాడు. అనే భయం కదా ఎప్పుడు నుంచి అందరికీ. ప్లస్ అదొక పెరిగిపోతాను సంఖ్య కూడా.
ఏజ్ గూడా లేదు. ఎవరి చిన్న కంటి చిన్న వరకు పిల్లలకి వస్తుంది. 2 సంవత్సరాల పిల్లలకి కూడా క్యాన్సర్‌లు వస్తున్నాయమ్మా. ఎందుకు సార్ ఎందుకు ఎందుకు వస్తాయి? అంటారు? అదే వాట్ పిల్లలు ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే అల్లోపతి ఏం బిలీవ్ చేస్తుంది? జన్యుపరమైన మార్పుల వలన, జెనెటిక్ మ్యుటేషన్ వలన వస్తుంది. బట్ మేము అయితే జెనెటిక్ మ్యుటేషన్ ఓన్లీ ఈజ్ నాట్ ద రీజన్. ద రీజన్ ఫర్ దట్ డిసీజ్ ఈజ్ బ్యాడ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏంటి? మనం తినే ఆహారం నుంచి శక్తిగా మార్చుకునే ప్రక్రియ. సెల్‌లో ఆ ప్రక్రియ చేసేది ఎవరు? ఏది? మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మైటోకాండ్రియా. యాహ్! సో మైటోకాండ్రియా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా అది శక్తిగా మార్చుకుంటుంది, లేదా ఫ్యాట్గా దాచుకుంటుంది. క్యాన్సర్ కణాల్లో ఆ మైటోకాండ్రియా డ్యామేజ్ అయి ఉంటుంది, ఇంపేర్ అయి ఉంటుంది. వెంటనే అది పాత్వే మార్చుకుని గ్లూకోజ్ ఏరోబిక్ గ్లైకాలసిస్ అనే పాత్వేలోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి. మేము ఇక్కడ గ్లూకోజ్ పెట్టకుండా ఆపుతాము, దానికి శక్తి రాకుండా ఆపుతాము. వెంటనే ఇంకొక ఎమినో యాసిడ్ గ్లూటామిన్ దొరికితే దాని ద్వారా శక్తి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దాని ద్వారా శక్తి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అన్ని గేట్లు మీరు మూసేసి మీరు ఫ్యాట్ పెడుతుంటే చివరికి ఆ ఫ్యాట్ నుంచి కూడా శక్తి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో వాటికి ఇంధనం అందకుండా ఏం చేయాలి, వాటిని పొస్తే ఎలా పెట్టాలి అనే దాని మీదే ప్రపంచం అంతా ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంది. మా సెల్ హెల్త్ విధానం కూడా అదే విధానాన్ని పాటిస్తుంది. అలోపతి విధానం తప్పట్లేదు, చాలా అడ్వాన్స్ అయింది. అది కూడా సర్జరీలు ఉన్నాయి, కీమోథెరపీలు, రేడియేషన్లు, టార్గెట్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అన్నీ ఉన్నాయి. అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకుంటే క్యాన్సర్ సెల్స్ వస్తాయి, హెల్దీ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఇమ్యూనిటీ పడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ దాని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. 120 రోజులు 160 రోజులు శరీరం మా విధానంలో శరీరం సహకరించాలి. అన్ని రోజులు ఏ స్టేజ్లో ఉన్నారు తెలియదు, సహకరించలేకపోతే రిజల్ట్ రాదు. కాబట్టి హోలిస్టిక్గా, ఇంటిగ్రేటెడ్గా అలోపతి విధానం అవసరమైతే సర్జరీయో లేకపోతే 2-3 సైకిల్ కీమోనో రేడియేషన్లో చేయించుకుంటూ ఆహార విధానంలో మన విధానాన్ని పాటిస్తూ విన్ విన్ సిచ్యువేషన్లో రిజల్ట్ వస్తుంది. అట్లా చాలామందికి వచ్చింది మన సెల్ హెల్త్ క్లినిక్లు కూడా. సో సార్ డయాలిసిస్ పేషెంట్స్కి ఎట్లా ఉంటుంది? చేయవచ్చా వీళ్ళకి ట్రీట్మెంట్? మనం ప్రయత్నం గట్టి ప్రయత్నమే చేయొచ్చు. డయాలసిస్ అంటే ఎందుకు చేస్తారు? కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే. క్రియాటిన్ అంటే ఏంటి? మలినాలు. బ్లడ్లో ఉన్న మలినాన్ని ప్రాసెస్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించాల్సిన కిడ్నీ డ్యామేజ్ అయ్యింది కాబట్టి ప్రాసెస్ చేయలేకపోతున్నారు. సో ఎప్పటికప్పుడు డయాలసిస్ అంటే బ్లడ్ అంతా బయటికి తీసి కడిగి మళ్ళీ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. ముందు వారానికి 1 రోజుతో మొదలవుతుంది, తర్వాత వారానికి 2 రోజులు అంటారు, తర్వాత 3 రోజులు అంటారు. ఇంకా జీవితాంతం ఇంటికి వెళ్తాం 1 రోజు, మళ్ళీ మర్నాడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాం. ఇదే అయిపోతుంది. స్లోగా ఏమవుతుంది? కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఇంత దూరం వెళ్లకుండా ఉండాలంటే ముందే మనం డయాలసిస్కి వెళ్లకుండా ఆపటం అనేది మా ప్రయత్నం. 3 సార్లు నివారణ చేయించుకున్నామని కనీసం ఒక్కసారి వెళ్ళేలాగా సరిపెట్టుకోవడానికి చేయటం మా సెల్ హెల్త్లో మనం చేసే ప్రయత్నం. రక్తం తగ్గిపోతుంది డయాలసిస్ పేషెంట్స్లో. సో హీమోగ్లోబిన్ ఎట్లా పెరగాలి, కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లా మెరుగవ్వాలి, దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఏంటి, దీని మీద రీసెర్చ్ నిరంతరం జరుగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని సప్లిమెంట్స్ వచ్చినాయి. ఆహార విధానంలో మార్పులు చేస్తూ పొటాషియం లేకుండా, ఫాస్ఫరస్ లేకుండా ఆహారం ఉండేలా చూసుకుంటూ, బ్రౌన్ రైస్ తింటే మిల్లెట్స్ తింటే మంచిది అంటారు, కానీ దాంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్లు అది వద్దంటాం. తినాలనుకుంటే కొద్దిగా బాస్మతి రైస్ తినండి అంటాం. ఇట్లా విధానంలో మార్పులు చేస్తూ వాటికి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా దాన్ని కాపాడటం మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతాం. టైలర్డ్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అంతేనండి. ప్రతిదానికి ఏ ఆర్గన్లో ఇబ్బంది ఉంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఒకటి, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటే ఒకటి, సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. సెల్ హెల్త్ అంటే మీరు జనరల్గా ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే కూడా సేయింగ్ ఇట్ సెల్ హెల్త్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రాకముందే మీరు ట్రీట్ చేసుకోవచ్చు కదా అనేది మీ పద్ధతి. ఎప్పటి నుంచో ఉన్నమాట ఇది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చక్కగా అంటున్నారు, కానీ ఆ దిశగా ఎవరు ప్రయాణం చేయట్లేదు కదా, అంత టైం ఇవ్వట్లేదు కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దిస్ ప్రోగ్రామ్ ఫర్ 42 days in a year. మిగతా 320 రోజులు ఉంది కదా మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి. కానీ అక్కడ కూడా విచ్చలవిడిగా బ్రతకండి, విచక్షణతో బ్రతకండి అనేది నా విన్నపం. వచ్చిన తర్వాత అయితే 120 రోజులు చేయాలి, లేదు రాకుండా చూసుకోవడానికి 42 days చేయండి. 42 days ఒకసారి చేయలేకపోతే 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు చేయండి. యూ విల్ నాట్ గో త్రూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే.
సార్ ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత 60 ఏళ్ళు దాటిన ఏజ్ పర్సన్స్‌కి బాగా బాడీ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు కాలేజ్‌కి ఎళ్ళే పిల్లలకి ఆఫ్టర్ డెలివరీ, బిఫోర్ డెలివరీ ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ 20స్, 30స్ అందరికీ బాడీ పెయిన్స్ వస్తా ఉన్నాయి. రీజన్ ఏందో తెలీదు. సో, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? బాడీ పెయిన్స్ అంటే ఎదర్ డిస్క్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, స్పైనల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, వెర్టిగో ప్రాబ్లమ్ ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన కూడా ప్రాబ్లమ్ వస్తుంది. దే ఆర్ నాట్ ఇంటూ ప్రాపర్ ఎక్సర్సైజింగ్. ఆ లైఫ్ స్టైల్‌లో ఆఫీస్ వర్క్‌లో కూర్చొని పనిచేసే వర్క్ వలన కూడా వస్తుంది. దీనికి మనం ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకొచ్చేసి అట్‌లీస్ట్ 45 మినిట్స్ వాకింగ్ అన్నా చేయండి. ఒక 15-20 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామం చేసుకోండి. సమ్ ఫిజికల్ సమ్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సీరియస్ ఇష్యూస్, పెయిన్ బాగా విపరీతంగా ఉన్న వాళ్ళకి 2 మెథడ్లు ఉంటాయి. ఒకటి కైరోపతి అని ఒకటి ఉంటుంది, కైరోప్రాక్టర్. 2 పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని ఒక థెరపీ ఉంటుంది. మ్యాగ్నెటిక్ రేస్ బాడీలోకి వెళ్ళేలాగా చేస్తుంది. దానివల్ల పెయిన్ మేనేజ్మెంట్ చాలా బ్రహ్మాండంగా పెయిన్ మేనేజ్ అవుతుంది. బీపీ, ఇందాక మీరు అడిగిన బీపీ కంట్రోల్లోకి వస్తుంది. వెరికోస్ వెయిన్స్ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే. ఎటువంటి పెయిన్ అయినా మేనేజ్ అవుతుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ లోపల ఏమి మెటల్స్ కానీ ఏమి ఉండకూడదు. పేస్ మేకర్ లాంటివి పెట్టుకున్న అటువంటి లోపల మెటల్ ఉండకూడదు. లేని పరిస్థితుల్లో ఏదైనా రాడ్ వేసి ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళకి చేయలేము. కానీ అదర్వైజ్ పెయిన్ 21 డేస్ ఆర్ 42 డేస్ మ్యాక్సిమం, 40 మినిట్స్ సెషను, దాంతో తగ్గిపోతుంది. సో, ఇందాక రేడియేషన్ అన్నారు కదా! హౌ సేఫ్ ఇస్ ఇట్ అగైన్? హౌ ఇస్ ఇట్ సేఫ్? డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ సేఫ్. ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్లో వెన్ యూ హ్యావ్ టు రిమూవ్ ద ట్యూమర్, గెడ్డ సైజు ఎక్కువ ఉన్నప్పుడు దాని గెడ్డను తగ్గించాలంటే ఒక్కోసారి రేడియేషన్ అవసరం, వేరే ఇంకో మార్గం లేదు. సో మీరు క్యాన్సర్ గురించి విషయంగా చెప్పాను నేను. యా, బట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ రేడియేషన్, దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ రేస్ లోపలికి వెళ్తున్నాయి. బాడీ ఈజ్ ఎ మ్యాగ్నెట్, గ్లోబ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, మొత్తం విశ్వమే మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఇట్ విల్ రివర్స్లో వర్క్ చేస్తుంది కాబట్టి నొప్పులు తగ్గుతాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. 200/120, 200/120 లాంటివి కూడా చూశాను నేను. వాళ్ళని కూడా కంట్రోల్లో తీసుకురాగలిగాం 40 డేస్లో. ద సేమ్ విత్ ద డయాబెటిస్ పేషెంట్ ఆల్సో సార్. డయాబెటీస్కి ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వ్స్ అరౌండ్ ఫుడ్ ఓన్లీ. డయాబెటిక్ ఎందుకయ్యారు? ఇందాక మీకు చెప్పాను కాన్సెప్ట్. ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల డయాబెటిక్ అవుతున్నారు. సో ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చేస్తాం 100 రోజుల్లో. తర్వాత మళ్ళీ రాదా అని అడిగారు. ఖచ్చితంగా రాదు అని కూడా అన్నాను. 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు డీటాక్స్ చేసుకుంటూ ఉండండి. లైఫ్లో విచక్షణతో తినండి, విచ్చలవిడిగా తినకండి. మా వ్యూవర్స్ కోసం మీరిచ్చే మెసేజ్ ఏంటి? చెత్త తినబాకండి, జంక్ ఫుడ్ తినబాకండి, సమయానికి నిద్రపోండి, 7 గంటలు గాఢ నిద్రపోండి, 4 లీటర్లు నీళ్లు తాగండి, 42 డేస్ కనీసం 21 రోజులన్నా బాడీని డీటాక్స్ చేసుకోండి. మీ ఆరోగ్యానికంటే మించిన ఆస్తి మీరేమీ సంపాదించుకోలేరండి. ట్రూ. దానికి మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు. చిన్న సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహారం విధానంలో చిన్న మార్పులు చేసుకుంటూ మంచినీళ్ళు తాగమంటే ఏదో పెద్ద పని చేసినట్టు ఫీల్ అవ్వకూడదండి. ఒక్కసారి మా క్లినిక్ విజిట్ చేయమనండి. ఏమీ కన్సల్టేషన్ ఏమీ తీసుకోం, అవేర్నెస్ ఇచ్చే పంపుతాం ఫ్రీ కన్సల్టేషన్తో. ఫ్రీ కన్సల్టేషన్. ఎస్. ఒక 21 డేస్ ఆర్ 42 డేస్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. బాడీని సిట్రిక్ స్టేట్లో ఉంచండి, ఆల్కలైన్ స్టేట్లో ఉంచండి, ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్లో ఉంచండి, హైడ్రేటెడ్ అట్మాస్ఫియర్లో ఉంచండి. కార్బోహైడ్రేట్స్ లేని ఆహారం ఒక 42 రోజులు సంవత్సరానికి తినండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వీడండి. మోడరేట్గా మీకన్న అలవాట్లు ఎప్పుడన్నా మోడరేట్గా చేసుకోండి, కానీ విచ్చలవిడితనాన్ని ఆపండి. తర్వాత మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, మీ ఆస్తులు కొనుక్కోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు మన వీడియో చూసి మీ దగ్గరికి అప్రోచ్ కావాలంటే అట్లాంటి పేషెంట్స్ ఎక్కడ, మీ హాస్పిటల్ గురించి చెప్పండి సార్. దుబాయ్లో ఊదుమేతాలో ఉండేది. ఇప్పుడు రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్లో సెల్ హెల్త్ క్లినిక్ 2nd ఫ్లోర్ అంతా ఉంటుంది. త్వరలో బాంబేలో కూడా ఓపెన్ చేస్తున్నాం, బెంగళూరులో కూడా ఓపెన్ చేస్తున్నాం. బట్ ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉంటుంది. అండ్ ఆన్లైన్లో ఇంకా తెలుసుకోవాలనుకుంటే కూడా cellhealth.in మన వెబ్సైట్, దాంట్లోకి వెళ్ళినా కూడా డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.